ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో అధికారులు ఆగమేఘాల మీద గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గారవలస గ్రామానికి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవారి 3 నెలల క్రితం రోడ్డు వేయించారు. రోడ్డు వేసిన కొద్ది రోజులకే అది పెచ్చులుగా విడిపోయింది. అలాగే దుగ్గి గ్రామం జంక్షన్ నుంచి గారవలస గ్రామానికి వేసిన రహదారి దుస్థితిని ఓ రైతు వీడియో తీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అన్ని గిరిజన గ్రామాలకి ఎలక్షన్ సమీపిస్తున్న వేళ రహదారి సౌకర్యాలు కల్పించడం చాలా శుభపరిణామం. ఇలాంటి సందర్భంలో ఈరోజు కొమరాడ మండలం కల్లికోట పంచాయతీ దుగ్గి జంక్షన్ నుండి గారవలస గ్రామం వరకు గత 3 నెలల క్రితం స్థానిక మాజీ డిప్యూటీ సీఎం గారు, గిరిజన శాఖ మంత్రి వర్యులు పాముల పుష్పశ్రీవారి మేడం గారు బీటీ రోడ్డు వేస్తామని శంకుస్థాపన చేశారు. అదే దిశగా రోడ్డు కూడా వేయడం జరిగింది. అయితే ఇదే పూర్తి రోడ్డు వేసినప్పుడు కూడా నాణ్యత లోపంగా ఉండడంతో ఒక్కడైతే పెద్ద గోతులుగా ఏర్పడి మీదకి పెచ్చులు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రోడ్డు వేయడం ఎంత మంచి, ఈ రోడ్లు వేయడం చాలా గిరిజన గ్రామానికి రోడ్డు వేయడం చాలా సూపర్. అయితే వేసిన రోడ్లు కూడా నాణ్యతగా ఉండాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తాను. కాబట్టి ఈ రోడ్డు, ఈ గారవలస రోడ్డుకి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ లేచారో కానీ మొత్తం నాణ్యత లోపంగా ఉంది. కాబట్టి వెంటనే సంబంధించిన అధికారులు దర్యాప్తు చేపట్టి నిజాలు తేల్చాలని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ ఎండకి మొత్తం పెచ్చులుగా వచ్చే పరిస్థితి ఉంది. మరి వర్షాకాలం పెడితే మరి మొత్తం కూడా ఇంకా మొత్తం రోడ్డు కూడా కింద కొట్టిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా అన్ని గిరిజన గ్రామాలకి బీటీ రోడ్లు వేయడం చాలా సూపర్. అదే దిశలో నాణ్యమైన రోడ్లు వేయాలి, గిరిజనకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇలాంటి సందర్భంలో గారవలస రోడ్డు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఈ రోడ్డు బాగా సూపర్గా వేసి ఈ గారవలస గిరిజన గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను.